హై ఫ్రెండ్స్, హై డార్లింగ్స్. మీ రైతు బిడ్డ రమేష్ అనే నేను మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో కొలువై ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారు దేవాలయం ఇది. మహా గొప్ప దేవాలయం. ఈ ఆలయానికి ఫ్యామిలీ తెలియదు. మా ఆవిడని చూడండి, హాయి చెప్పమంటే ఎలా సిగ్గుపడిపోయి పారిపోతుందో. చాలా సిగ్గు ఎక్కువ మా ఆవిడికి. అయితే అసలు విషయానికి వద్దాం. అత్యంత శక్తివంతురాలైన గ్రామదేవతగా భక్తులచే కొలువబడుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు. చరిత్ర. ఈ ఆలయ చరిత్ర దాదాపు 550 ఏళ్ల క్రితం అనకాపల్లి ప్రాంతాన్ని పాలించిన కాకర్లపూడి అప్పలరాజు అనే రాజు పాయింకరావు తన వంశదేవతగా కాకతాంబిక పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆ పేరే నూకాంబిక లేదా నూకాలమ్మగా మారింది. ఈ ఆలయంలోని విగ్రహం చూడడానికి 2 కళ్ళు చాలు. అంత మహా గొప్ప అమ్మవారు రూపం మహా గొప్పగా దర్శనమిస్తుంది. ఒక్కసారి చూస్తే రెండోసారి చూడాలనిపించే మహా గొప్పగా ఉంటుంది విగ్రహం. ఆ అమ్మవారిని చూడడానికే వేలాది మంది బళ్ళు కట్టుకొని మరీ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మహా గొప్ప జాతర జరుగుతుందండి. ఈ జాతర కూడా రాష్ట్ర పండగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పుడు జాతర ఉగాది తర్వాత వచ్చే పాల్గొన బహుశా అమావాస్య నుండి మొదలై 1 నెల రోజుల పాటు ఇక్కడ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తెలుగు వారికి కొత్త అమావాస్య, కొత్త సంవత్సరం రోజు, కొత్త అమావాస్య రోజున అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా చుట్టుపక్కల జిల్లాల నుండి వేలాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు. స్థలం. ఈ దేవాలయం అనకాపల్లిలోని గవరపాలెంలో ప్రాంతంలో ఉంది. రైల్వే స్టేషన్కు 2 కిలోమీటర్లు, బస్ స్టాండ్ నుండి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా వైజాగ్ వస్తే అనకాపల్లి జిల్లాలోని ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించండి. అలాగే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్. ఇక్కడికి ఫ్యామిలీస్తో బళ్ళు కట్టుకొని వచ్చి ఒక రోజంతా ఎంతో ఆనందంగా గడుపుతారు. అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ కలిసి వచ్చాం. ఇక్కడ గొప్పగా దావంతి జరిపాం. అయితే జనం సంతోషం కారణంగా పూర్తి వీడియో తీయలేకపోయాను. మీ రైతు బిడ్డ తెలుగు ట్రావెలర్ మీకు మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఆశీస్సులు మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీ ఆశీస్సులు అందించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్.